ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివ అనుగ్రహాన్ని ఇచ్చే ఈ కథ వినడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయి. పూర్వం ఒక ఊర్లో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహా శివభక్తుడు. రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒంటి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కొంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింప చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింప చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుగా ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివపూజ శివుడికి పాలను నివేదించి పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచి, పాపా, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని అదేమిటంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింప చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కొంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదా, ఇది మన నియమం తల్లి. వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా ఇంట్లోనే ఉంటూ ఊరంతా తిరగకుండా ఇంటి పట్టుని ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదా, మా బంగారు కదూ అని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరే అనింది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానం అన్నీ ముగించుకొని మంచి గోవు పాలను మరిగించి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతిలో పట్టుకొని తన కట్టుకున్న పలచని కొంగును పాల మీద కప్పుకొని సరాసరి గుడికి చేరుతుంది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది. 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్తుంది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూస్తుంది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురామయించింది. ఊహు, శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను. ఎక్కడ ఏ లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేదా? సద్దిపాలు అనుకుంటున్నావా? పొద్దెక్కిందా లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదు కదా. పోనీ ఆకలిగా లేదా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టాననుకున్నావా? ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని ఒక గుటుకు అయినా సరే తాగవయ్యా, నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది. నువ్వు పాలు తాగలేదు అంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవయ్యా. నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తాను. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించుకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతకులకి నేను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళు తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశుడు
పాప అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉన్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమ కరుణమూర్తి భక్తికి వంశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకు సాగింది. ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడే, నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారే అని వేడవటం సాగిస్తుంది. స్వామి వైపు చూస్తూ, నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పి ఈ పనిలో ఆటంకం ఎదురైతే తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంటుంది. పరమేశ్వరుడు ఒక క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్వజాలంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలను తాగేశాడు ఆ పరమేశ్వరుడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం అరుదైనదని ఆ పాపకు తెలియదు. ఆయనను దేవుడని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం, అది శివుడికి నచ్చి ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి. ఒకరోజు ఊరికెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపపెట్టి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అమ్మా నాన్నను చూసి ఎగురు గంతేస్తుంది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా కూడా చెప్తుంది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు తాగడమేంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావు, లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసే రథాన్ని నేలపాలు చేశావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరాని మాటలు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. రోజుటిలాగే పాప పాలను శివుడికి ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వస్తుంది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే, చూడును కూడా లేదు. కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదాన! ఎంత శివదోహం చేస్తావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకమాడావే! నిన్ను ఊరికి వదలపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ, హో లింగమూర్తి, హో లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సోహంతో తన వక్ష స్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది. ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. అప్పటికీ విషయం అర్థమైన తండ్రికి పాపను దగ్గరికి తీసుకుందాం అనుకునేసరికి అప్పటికీ పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు ఆ పరమేశ్వరుడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది చెప్పండి? ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో శుద్ధించబడి ఉంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.